గుండు కావ్య రేపు నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతోంది. ఒక నెల ఎవరు నాన్ వెజ్ తినకూడదు. 1 మంత్ నాన్ వెజ్ లేకుండా నాకు కష్టం మా అయ్యలేదు. ప్రతి ఆడ తెలుదా మీకు ఒక నెల మనం తినం అనేసి? మా మీరు చేసుకోండి మా, మేము బిడ్లు చేసినా చేయకపోయినా ఒకటే కదా. ఎవరు ఒక నెల తినకూడదు. నువ్వు కూడా మళ్ళీ బయట ఆడన్నా తినబోతావు. నాకెక్కడన్నా మీరిద్దరు బయట తిన్నారని తెలిసింది అయిపోతారు. మళ్ళీ యాళ్ళంటే దీనికి ఇద్దరు దొంగలు ఒకటైపోతారు. మీరు జట్ల పోయి ఆడన్నా బయట తినేసి వచ్చేస్తారు. అది చాలా దరిద్రం తెలుసా మీకు? బయట అంతా తినకూడదు దూరా. మన ఇంటి దేవుడు కదా, ఒక్క నెల ఆ దేవుడి కోసం వదిలేయండి. సరే పోనీ ఎగ్ తినచ్చా? చెప్పలేదా ఇప్పుడే నాన్ వెజ్ తినకూడదని? మళ్ళీ ఎగ్ తినొచ్చా అనేసి అడగతావు. సైంటిఫికలీ ప్రూవన్ కదా. అది వెజ్ ఉంటే కూడా వచ్చేది ఆడి నుంచి కావ్య. అది తినకూడదు అంతే, సరేనా? కావ్య బృంద బర్త్డే ఉంది అని చెప్తా ఉంటావు కదా, ఎగ్లెస్ కేక్ ఉంటే మాత్రం తిను. ఎగ్ ఉంటే మాత్రం అస్సలు తినొద్దు, లేదంటే కేకే తినద్దండి. ఏమైపోతుంది? కానీ వేరే స్నాక్స్ ఉంటాయి కదమ్మా. పని చేయండి, పోనే పోవద్దండి. నేను గుండుకు కూడా చెప్పేస్తాను. ఈ ఒక్క నెల ఎవరు బర్త్డే అయినా పోనే పోవద్దండి. ఫోన్లో విష్ చేసేయండి చాలు. అంతా చికెన్ బిర్యానీ రీల్సే వస్తుంది. హోటల్లో అసలు బయట ఏమీ తినద్దండి. వాళ్ళు తెలిసిన వాళ్ళు వెజ్ నాన్ వెజ్ అంత ఒకే నూనెలో దేవేస్తారు. సండే అంటేనే ఇంట్లో నాన్ వెజ్ చేసేది, ఇంక 1 మంత్ నాన్ వెజే లేదు. 1 మంత్ లెగ్ పీస్ తినకూడదు. మనకి శ్రావణ నెలలో స్టార్ట్ అవుతుంది. డాడీ చెప్పిండడతానే తెల్లారి. కావ్య ఆడ ఏం చేస్తూ ఉండవు? 1 మంత్ నాన్ వెజ్ తినకూడదు అన్నావు కదా, అట్లీస్ట్ నాన్ వెజ్ స్మెల్ నుంచి ఇట్లా ఒకలా సాటిస్ఫైయింగ్గా ఉంది అందుకే. సిగ్గులేదు. ఒక్క నెల కూడా ఉండలేరా? వాకిలి మూసేసి రా, ఇట్లా కూర్చో.